లోయర్ మానేర్ గేట్లు ఎత్తిన అధికారులు. గోదావరిలోకి 3000 క్యూసెక్ల నీరు. ఎల్లంపల్లి నుంచి లోయర్ మానేర్కు నీరు. ఇటీవల వర్షాలతో మరింత పెరిగిన వరద. ఇన్ఫ్లో పెరగడంతో నీటి విడుదల. ప్రస్తుతం లోయర్ మానేర్లో 23 టీఎంసీల నీరు. లోయర్ మానేర్ నుంచి కిందికి నీటిని విడుదల చేశారు. 2 గేట్లు ఎత్తిన అధికారులు సుమారు 3000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లోయర్ మానేర్ డ్యాం నిండు కుండలా మారింది. ప్రస్తుతం 23 టీఎంసీలకు చేరుకుంది. మరింత ఫ్లో పెరుగుతుండటంతో నీటిని మారేరు వాగులోకి వదిలారు. సోమవారం సెక్రటరియట్ ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పిసిసి చీఫ్ తదితరులు. ఇది చూస్తుంటే గుండె తరక్కపోతుందా నిజంగా. మన ఇంటి ముందు పక్కోని బొమ్మ తీసుకొచ్చి పెట్టుకున్నట్టు ఉన్నది. ఇంట్లో మన తండ్రి మన పూర్వీకుల బదులు ఆ పక్కోని పూర్వీకుల బొమ్మలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు ఉన్నది. ఇప్పుడు గట్టనే ఉన్నది సంసారం. వాళ్ళవి త్యాగాలు, మీవి భోగాలు. దేశం కోసం ఇందిరా, రాజీవ్ ప్రాణత్యాగం. సోనియా, రాహుల్ పదవి త్యాగం చేసిండ్రు. కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకున్నది. సీఎం మీ ఫామ్ హౌజుల్లో ఇక జిల్లేళ్లు ముడుసుడే. 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఎందుకు గుర్తుకు రాలే? మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామనగానే కులుస్తామంటారా? ఎవరొస్తారో రండి తెలుసుకుందామని హెచ్చరిక. డిసెంబర్ 9న సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని వెల్లడి. పార్టీ ఆఫీస్ కు జాగా ఇచ్చిన కొండ లక్ష్మణ్నే మర్చిన చరిత్ర కేసీఆర్ దాని ఫైర్. సెక్రటరియట్ సర్కిల్లో మాజీ ప్రధాని రాజీవ్ విగ్రహ ఆవిష్కరణ. ఇక్కడ ముఖ్యంగా పాయింట్ టు పాయింట్ మనము చెప్పుకోవాలంటే, ఇక్కడ ఇందిరమ్మ కానీ రాజీవ్ గాంధీ కానీ దేశం కోసం ప్రాణాలు ఇవ్వలేదు. అసలే వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు కాదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనల వల్ల హత్య గావించబడ్డారు. ఉదాహరణకు అక్కడ శ్రీలంకలో తమిళియన్స్ ఏదైతే తమిళియన్స్ స్థిరపడ్డారో వాళ్ళకి సంబంధించిన తమిళ టైగర్ ఉన్నాడు, ఆయన ప్రభాకరన్ గారు. ఆ ఇష్యూలో రాజీవ్ గాంధీ గారు ఏలు పెట్టడం వల్ల, ఇక్కడి నుంచి మిలిటరీని పంపడం వల్ల అక్కడున్న ప్రభాకరన్ గారు ఈ రాజీవ్ గాంధీని హత్య చేసేలా పథక రచన చేసిండు. ఈ హత్యలో తమిళనాడుకు సంబంధించిన తమిళియన్స్ 2 స్త్రీలు 4 పురుషులు పాల్గొన్నారు. ఇక ఇందిరాగాంధీ మరణం సంబంధించి పంజాబు ఆ వ్యక్తులతోటి ఒక గొడవ వచ్చింది. ఆ విషయంలో ఆమె హత్యకు గురైంది. దేశం కోసం చచ్చిపోవడం అంటే ఏంది? పరాయి శత్రువులు ఎవరన్నా వస్తే వాళ్ళతో పోరాడితే ఆ దాంట్లో మరణం చెందితే దేశం కోసం చనిపోయినట్టు. ఒక ఉద్దమ్ సింగ్ కావచ్చు, ఒక భగత్ సింగ్ కావచ్చు, ఒక చంద్రబోస్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్, ఇలాంటి వాళ్ళు దేశం కోసం మరణించారు. దేశానికి స్వతంత్రం కావాలని మరణించారు. వీళ్ళు దేశంలో అధికారం చేపట్టి వాళ్ళ అధికారాన్ని బలాన్ని ఉపయోగించి ఇతరులకు సాయం చేయడం వల్ల వాళ్ళు అనుకోకుండా మరణం చెందిండ్రు, హత్య గావించబడ్డారు. వాళ్ళు దేశం కోసం చనిపోలే. ఇది రాను మొత్తమే వీళ్ళు మొత్తం నెహ్రూ ఫ్యామిలీ, గాంధీ ఫ్యామిలీ మొత్తమే దేశం కోసమే బతికినట్టు, వాళ్ళ సొమ్మంతా దేశానికి త్యాగం చేసినట్టు చెప్పుకుంటూ వస్తాను. ఇంకో విధంగా చెప్పాలంటే కేసీఆర్ త్యాగం చేసిండు, పదవులను త్యాగం చేసిండు అనేక సార్లు. రాష్ట్ర సాధన కోసం అనేక సార్లు పదవులను ప్రయోగించిండు. అనేక సార్లు రాజీనామా చేసి గెలిచి రాజకీయ ఒత్తిడి పెంచి రాష్ట్రాన్ని సాధించిండు. తెలంగాణకు వస్తే, తెలంగాణ విషయానికి వస్తే నీ రాజీవ్ గాంధీ కంటే, నీ ఇందిరాగాంధీ కంటే, నీ నెహ్రూ కంటే కేసీఆర్ గొప్పడు. 100% కేసీఆర్ మనం స్మరించుకోవాల్సిందే. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే రేపు చిలక ప్రవీణ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు భవిష్యత్తు బాగుండి ఎదిగితే అది మన రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఘనతగానే చెప్పుకోవాలి దాన్ని. అంతేందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యే స్థాయి రాష్ట్రం రాకపోతే ఎక్కడో 4th లైన్లో నిలబట్టోడు. ఇదంతా నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ని జోకడానికో కేసీఆర్ గొప్పోడని అనడానికో కాదు. కేసీఆర్ రాజకీయంగా తెలంగాణ అంశాన్ని సజీవంగా బతికించి ఆ సాధన చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం వల్ల ఈరోజు ఇంతమంది లైమ్ లైట్లో ఉన్నారు.
లేకపోతే వీళ్ళంతా లైమ్ లైట్లో ఉండేటోళ్ళు కాదు. మేము కూడా లైమ్ లైట్లో ఉండేటోళ్ళం కాదు. యూట్యూబ్ పెట్టేటోళ్ళం కూడా కాదు. ఆ లైమ్ లైట్ వచ్చిందంటే ఒక రాష్ట్రం మనదంటూ మనకు వచ్చింది. మన సమస్యల మీద మనం మాట్లాడడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఆ అవకాశం వచ్చింది మనం. ఇక ఏమంటా అండి 10,000లో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలే అంటే, ఇప్పుడు నువ్వు పెట్టిన జాగలా తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ఆల్రెడీ అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి దాని రూపురేఖలేంది, దాన్ని ఎంత మంచిగా పెట్టాలని అప్పటికే ప్రణాళికలు వేసి పెట్టిండు కేసీఆర్. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాడు. నువ్వేం చేసినావు? ఇప్పుడు తెలంగాణ తల్లిని పెట్టవలసిన దగ్గర రాజీవ్ గాంధీని పెట్టావు. తెలంగాణ తల్లిని తీసుకుపోయేమో లోపల పెట్టినావు. అంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ అందరికి కనబడాలి కదా, ఎవరు అంటే పలానా కాంగ్రెస్ లీడర్. ఓకే, కాంగ్రెస్. ఈ సెక్రటరేట్ కూడా కట్టించింది కాంగ్రెసే కావచ్చు అనుకునేటట్టు. ఇవి నువ్వు పడుతున్న కథలు.